ఒక కారులో కావచ్చు. జనరల్ గా ఆ ఎగ్జాంపుల్ చేసుకున్నప్పుడు కూడా కీసరకి రావడానికి కూడా అతనికి దాదాపుగా 3 గంటలు పడుతుంది. అంటే 11 నుంచి బయలుదేరితే 4 గంటల దగ్గర కీసర దగ్గర ఒక చిన్న సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. అది యాక్సిడెంట్ కూడా కాదు, సెల్ఫ్ యాక్సిడెంట్. యూ మెన్షన్డ్ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ యాక్సిడెంట్. ఎందుకంటే ఆయనగా నేరుగా వచ్చి అదే అతివేగంగా వచ్చి అక్కడ ఉన్న ఒక దిమ్మని ఆయన ఢీకొట్టిన పరిస్థితి. తర్వాత ముందుగా ఆటోలు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి అదే ఒక 3 నిమిషాల తర్వాత తానుగా లేచి అక్కడి నుంచి లేచే ప్రయత్నం కూడా చేశారు. ఎస్, మీరు ఇందాక అదే విషయాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన అక్కడి నుంచి లేచే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత గుంటుపల్లి దగ్గరికి, మనం గుంటుపల్లి సెంటర్ సెకండ్ కెమెరాలు అంటే దాదాపుగా 4:37 ఆయన గుంటుపల్లి చేరుకున్నారు. గుంటుపల్లి దగ్గర ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆయన ఆ ట్రాఫిక్ సిగ్నల్ ని క్రాస్ అవ్వడానికి ఎన్ని అవస్థలు పడ్డాడు అనేది కూడా మనకు చాలా క్లియర్ గా ఉంది. అప్పటికే అంటే ఏదైతే కీసరలో యాక్సిడెంట్ జరిగిందో అక్కడే మొదటి బండికి సంబంధించిన డోము పగిలిపోయింది. ఆ డోము అలాగే వేలాడుతోంది. కీసర దగ్గరికి వచ్చేసరికి అది అట్లాగే గుంటుపల్లి దగ్గరికి వచ్చేసరికి అది వేలాడుతోంది. దాన్ని క్రాస్ కావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఒక సైడ్ బండిని ఆపుకొని అంటే ఈ విజువల్ మనం చూడడం జరుగుతుంది. కాస్త వెహికల్ కి సంబంధించి ఆయన హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడుతున్న విజువల్ ఎక్కడదని భావించాలి కృష్ణమోహన్? సరే మళ్ళీ చెప్పండి. ఈ వెహికల్ ని హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడుతున్న విజువల్ ని చూడడం జరుగుతుంది ఆన్ స్క్రీన్. అది ఎగ్జాక్ట్ ఏ లొకేషన్? అది గుంటుపల్లి సెంటర్. గుంటుపల్లి సెంటర్ దగ్గర 4:37 రీచ్ అయ్యాడు. ఏది యాక్సిడెంట్ జరిగిన తర్వాత తనకి వాటికి తాను 3 నిమిషాలకి లేచి ఆ బండిని తీసుకొని మళ్ళీ వెంటనే గుంటుపల్లి జంక్షన్ కి చేరుకునే టయానికి 4:16:37 అంటే 4:37. సో అంటే 4:40 అక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా గొల్లపల్లికి రీచ్ అయ్యారు. గొల్లపల్లికి రీచ్ అయ్యి అక్కడ పెట్రోల్ కొట్టించారు. నేను నిన్నటి నుంచి చెప్తున్నా, గొల్లపల్లి సమీపంలో ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించారు. ఆ పెట్రోల్ లో కూడా 800 రూపాయలకి కొట్టించాల్సిన బిల్ అయితే ట్యాంకు 2,000 రూపాయలు అక్కడ డిజిటల్ డిపాజిట్ చేశారు ఆయన. 2,000 రూపాయలు అంటే 800 రూపాయలు అక్కడ కొట్టాల్సింది 2,000 రూపాయలు కొట్టి అక్కడి నుంచి బయలుదేరి 2 వార్డ్స్ దుర్గమ్మ భవానీపురం నుంచి దుర్గమ్మ ఫ్లైఓవర్, అక్కడి నుంచి బెంజ్ సర్కిల్ నుంచి నేరుగా రామవరపాడు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 5:35 రామవరపాడులో మళ్ళీ సెల్ఫ్ యాక్సిడెంట్ గురయ్యారు. అంటే ఈ లోపలనే దాదాపుగా 3 సార్లు ఆయన, అంటే ఒకటి కీసర్లో ఒకసారి యాక్సిడెంట్ జరిగింది, అక్కడ మేజర్ యాక్సిడెంట్ అంటే వేగంగా వచ్చి కొట్టడం వల్లనే అక్కడ ఈ డోమ్ అంతా పగిలిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి వెంటనే టువర్డ్స్ గుంటుపల్లి దగ్గరికి వచ్చేసరికి కూడా అక్కడ కూడా ఒక చిన్న యాక్సిడెంట్ కి ఆయన గురయ్యారు. ఆ సీసీ ఫుటేజ్ లేదు. దాని తర్వాత రామవరపాడికి వచ్చారు 5:20 5:20 రామవరపాడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. ఆయన అక్కడికక్కడ కింద పడిపోయిన తర్వాత అక్కడ ఉన్న పోలీసులు, అక్కడున్న ఆటో కార్మికులు, అక్కడున్న స్నేహితులు అందరూ కూడా లేపి ఆయన కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడే సుబ్బారావు అక్కడికి వచ్చారు. ఎస్ఐ, ట్రాఫిక్ లో ఉన్న సుబ్బారావు ఎస్ఐ ఆ గుమ్ముకూడని నేపథ్యంలో నేరుగా అక్కడికి వచ్చారు. అతన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అంటే సుబ్బారావు ఏం చెప్తున్నాడు అనే వినే పరిస్థితుల్లో కూడా ప్రవీణ్ లేడు. అప్పటికే అతను అదే ప్రాంతంలో అక్కడున్న పార్క్ లోనే మట్టి మీదనే అదే మాస్క్ తో, అదే హెల్మెట్ తో, అదే డ్రెస్ తో అక్కడే నేల మీద నిద్రపోయే ప్రయత్నం జరిగింది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశాను. ఒక్కసారి నేను మళ్ళీ కీసర దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే కీలకంగా మారబోతోంది. ఇప్పటికడికి ఎవరైనా చూనై ఉంటే వాళ్ళకి విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కీసరకు సంబంధించి చాలా కీలకంగా మారబోతోంది, ఎందుకంటే ఇక్కడే పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన విజువల్ చెప్తున్న ఆ విజువల్ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు మీరు చూడొచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఫ్రమ్ ద అదుగు మీరు ఆ రెడ్ అండ్ వైట్ సర్కిల్ లో మీరు చూసుకుంటే కనుక అక్కడి నుంచి అలా వచ్చి అదుగోండి
సాధారణంగా ఒక్కసారి చూడండి మిగిలిన బైకులకి ఆ బైక్ ఎంత వేగం ఎంత డిఫరెన్స్ ఉందనేది ఎంత అతి వేగంతో వస్తున్నారు అక్కడే ఊహించవచ్చు కంపారిజన్ మనకు అర్థమవుతుంది ఆ తర్వాత వెళ్ళి రైట్ సైడ్ కాస్త అక్కడ మట్టిగా ఉందా లేకపోతే అక్కడ ఎటువంటి ప్రాంతం అనేది విషయం పక్కన పెడితే ఆ వెహికల్స్ ఎక్కడ కూడా దుమ్ము రాలేదు కానీ ఆ వెహికల్ ఎయిర్ పాస్టర్ ప్రవీణ్ గారు చెప్తున్న వెహికల్ ఎప్పుడైతే అక్కడ ఢీకొట్టిన స్తంభాన్ని ఢీకొట్టినాడు కానీ భావించాలి ఎందుకంటే అక్కడ మనకి దాదాపుగా స్తంభం మాత్రం కనిపిస్తోంది అక్కడ ఆ ఢీకొట్టిన తర్వాత దుమ్ము లేచిన పరిస్థితి ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన లేచేందుకు అక్కడి నుంచి లేచేందుకు తీవ్రంగా ఆయన శ్రమిస్తున్నారు అక్కడ బాగా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది అదిగో ఈ విషయంలో మీరు చూడొచ్చు దుమ్మంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ సర్కిల్లో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి కాస్త తల మాత్రం పైకి లేచిన సందర్భం ఆ తర్వాత ఆ తల మాత్రం పైకి అదిగో ఈ విషయంలో మీకు అర్థమవుతోంది కాస్త లేవడానికి కూడా ఇబ్బంది పడ్డారు ఫస్ట్ ఒక అటెంప్ట్ అయితే జరిగింది అంటే ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగి ఉంటుందో ఊహించవచ్చు ఒకసారి లేవడానికి ప్రయత్నం చేస్తారు అవ్వలేదు అప్పుడు ఇంకో అటెంప్ట్ కూడా జరిగిన సందర్భం కానీ వెంటనే జరగలేదు ఆల్రెడీ ఒక బైక్ వెళ్ళిపోయింది ఇంకొక బైక్ వెళ్ళిన తర్వాత కూడా అటుగా వెళుతున్న వ్యక్తులు అదుగు ఈ బైక్ చూడొచ్చు మీరు అటు చూశారు కానీ ముందుకు వచ్చేసిన సందర్భం ప్రమాదం జరిగిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే అకీయంగా ఒకసారి 4 PM విజువల్ దగ్గర ఉండే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత గొల్లపూడి విజువల్కి వద్దాం ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ఆ విజువల్ మీరు చూడదు ఇదిగో ఆ బైక్ మీద అద్దుగో ఈ బైక్ మీద వెళుతున్న వ్యక్తి మీరు చూస్తే కనుక వెనక్కి తిరిగి చూశాడు ఒకసారి ఆ వెనక్కి తిరిగి అంటే ఘటనకు సంబంధించి ఆ రెండో వ్యక్తికి సంబంధించి మీరు చూడొచ్చు కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు కనీసం అక్కడ సాయం చేసే ప్రయత్నం చేస్తుంటే కనుక బహుశా అప్పుడు కాస్త సెటిల్ అయి ఉండేది ఎందుకంటే సాయంత్రం 4 గంటల ప్రాంతం కాబట్టి అదుగో మీరు చూడొచ్చు అదుగో ఆ బైక్ మీద వెనకాల వెళ్తున్న వ్యక్తి అదుగో నెక్స్ట్ వెళ్తున్న వ్యక్తి కూడా అక్కడ చూశాడు అనే అర్థం వచ్చేలాగా మనకి విజువల్ మనకు కనిపిస్తోంది ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లిగా లేచి కోలుకునే ప్రయత్నం అంటే లేచి ముందుకు నడిచే ప్రయత్నం లేకపోతే వెహికల్ని ఎత్తే ప్రయత్నం అయితే జరిగింది ఫస్ట్ అటెంప్ట్ అయితే మాత్రం ఆయన కాస్త లేవగలిగారు అదిగో మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ అటెంప్ట్ ఆయన లేవగలిగారు కాస్త లేవగలిగారు ఆ తర్వాత ఆల్రెడీ ఇక్కడ బైక్ వెళ్ళిపోతుంది ఇంకొక బైక్ వస్తుంది మీరు చూడొచ్చు ఆయన లేచే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ అది ఆ సక్సెసివ్ అటెంప్ట్ అనేది కనిపించట్లేదు ఎక్కడా కూడా ఆ అటెంప్ట్ అనేది సక్సెస్ కాలేదనే మనం భావించాలి ఆ వెహికల్ ఒకటి వెళ్ళిపోతుంది ఇంకొక వెహికల్ కూడా వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన అక్కడే ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది తప్ప ఎక్కడ ఆయన లేచి ఆ వెహికల్ని ముందుకు తీసుకువెళ్తున్న అటెంప్ట్ ఎక్కడ మనకి కనిపించట్లేదు ఇది ఎప్పుడు జరిగింది 4 గంటల ప్రాంతంలో ఇది జరిగింది ఆ తర్వాత గుంటుపల్లి భవానీపురం ఇక్కడ గుంటుపల్లికి సంబంధించి అక్కడ క్రాస్ చేసే ప్రయత్నం చేశారు కానీ దానికి సంబంధించి విజువల్స్ అనేవి ఇంకా అక్కడ కూడా ఒక ప్రమాదం జరిగింది ఎస్ ఆ విజువల్ కూడా వచ్చింది మరి కాసేపట్లో మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది RTV చాలా కీలకంగా మారబోతోంది చాలా కీలకమైన అప్డేట్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే గుంటుపల్లికి సంబంధించి ఇది 4 గంటలు మీరు చూశారు కదా ఇంకొక విజువల్ ఇది గుంటుపల్లి భవానీపురం క్రాస్ రోడ్కి సంబంధించి అక్కడ కూడా అదిగోండి మీరు చూడొచ్చు అదుగు బైక్కి సంబంధించి ఈ రైట్ సైడ్ విజువల్ అక్కడ మీరు చూస్తే కనుక రోడ్డు అదుగు మీరు చూడొచ్చు అక్కడ కూడా ఈ క్రాస్ చేస్తున్న సందర్భం విజువల్స్ మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ప్రమాదం జరిగింది అనేది ఒక అంచనాకు సంబంధించి పోలీసుల్లో జరుగుతోంది పోలీసులు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం గుంటుపల్లి సెంటర్ 4 గంటల 37 నిమిషాలకి ఆ సెంటర్ దాటుతున్న విజువల్ మీరు చూడొచ్చు RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ బైక్ కి సంబంధించి మీరు చూడొచ్చు ఆయన బుల్లెట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే అప్పటికే మీరు చూడొచ్చు ఆ ఫ్రంట్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది అంటే అక్కడ కీసర దగ్గరే ఆ డ్యామేజ్ అనేది మనకి కనిపించిందా అక్కడ ప్రమాదం జరిగినప్పుడే ఆ హెడ్ లైట్ అనేది పగిలిందా అనే దానికి దాదాపుగా ఇక్కడ మనకి క్లారిటీ వస్తుంది పాస్టర్ ప్రవీణ్ బైక్ చెప్తున్న విజువల్ సెంటర్ని దాటిన తర్వాత ఇక్కడ కూడా ప్రమాదం జరిగింది బట్ ఆ విజువల్లో మాత్రం మనకి కనిపించట్లేదు అనేది మనకు అందుతున్న సమాచారం కానీ ఈ రెండు చాలా కీలకంగా మారుతున్నాయి మీరు చూడొచ్చు పైన కూడా టైమర్ అనేది కనిపిస్తోంది మీరు చూస్తే కనుక 16:37 అని చెప్పి పైన అదిగోండి 16:37 20 seconds ఆ టైంలో అక్కడ కూడా వెళుతున్న సందర్భంలో కాస్త ఇబ్బంది పడ్డారు అనే అర్థం వచ్చేలా విజువల్ ఉంది ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ కూడా ఆయన దాటుతున్న క్రమంలో కూడా కాస్త అంటే బహుశా ప్రమాదానికి కారణమా లేకపోతే ఇంకా ఏమైనా జరిగిందా ఇవన్నీ కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు అయితే మాత్రం జరుగుతోంది